నమస్తే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కార్పొరేషన్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్నటి అర్ధరాత్రి వరకు కూడా అభ్యర్థులు గెలుపులుగా కోసము ఓటర్లను మభ్యపెట్టడం, చీర, అదేవిధంగా గాజులు, జాకెట్ ఏదైతే అంటే జాకెట్ బట్టలు కూడా ఇవ్వడానికి సిద్ధమైనవి. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా శ్రీనివాస కాలనీలో తన ఓటు హక్కును తన కుటుంబ సభ్యులతో సహా కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. అదేవిధంగా డీ కన్నా కూడా కొద్దిసేపటి క్రితమే తను ప్రతిభా కాలేజ్ సమీపంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అభ్యర్థి తమ గెలుపు కోసం ఎంతకైనా అంటే ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించేందుకు కూడా సిద్ధమయ్యి అంటే ఫేక్ సర్వేల పేరిట కూడా సిద్ధమైన చెప్పి ప్రస్తుతం మన వద్ద శ్రీనివాస్ గౌడ్ గారు సార్, ఎట్లా ఉంది ఎన్నికల సరళి, ఎట్లా ఉంది మీకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏ విధంగా ఉంది? ఎందుకంటే రాత్రి వరకు కూడా చీర, జాకెట్లు అని చెప్పి ఓటర్లను మభ్యపెట్టి నానా చేయడానికి వచ్చాయి. ఎందుకంటే అభ్యర్థులు కూడా తమ ఉద్యోగంలో సర్వీసులు కంప్లీట్ అయినాక కూడా బయటకు వచ్చి ఫ్రీ సర్వీస్ చేయడం పోయి రాజకీయంగా కూడా రావడం కోసము ఎందుకంటే ఓటర్లు కూడా దొబ్బిండ్రు వాళ్ళను, మాకు చీరలు వద్దు, జాకెట్లు వద్దు, గాజులు వద్దని. ఒకసారి మోసపోయిన ప్రజలు మళ్ళీ మోసపోరు. వాళ్ళకి ఈరోజు ఏం జరుగుతుంది, ప్రజలకు ఏ అవసరాలు 10 ఏళ్ళల్లో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరిగింది అన్నీ గమనిస్తారు. ఈ పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు కనుక, చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉంటారు. వాళ్ళు ఆలోచన చేస్తారు ఏం కావాలనేది. రైతులు ఉంటారు, ఊర్లలో ఉండే పెద్ద రైతులు ఉంటారు, వాళ్ళకు కూడా ఎట్లుండాలని ఆలోచన చేస్తారు, ఏ ప్రభుత్వం ఉండాలని. కనుక తెలివైన వాళ్ళు ఇలా 6 గ్యారెంటీలు ఏది కూడా అమలు కాలేదు, ఒక్కటి కూడా అమలు కాలేదు, ఏమి చేయలేదు. తాగడానికి నీళ్ళకు కూడా కష్టం ఉంటుంది. మంచి నీళ్ళు మేము డైలీ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చినాం. డ్రింకింగ్ వాటర్ 14 రోజులు ఉండేది అంత గతంలో, తెలంగాణ రాకుండా. మేము వచ్చిన తర్వాత వాటర్ సప్లై, కరెంటు, రోడ్లు, పార్కులు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎంప్లాయ్మెంట్ 10,000 మంది అట్లా చాలా చేసినాం. ఒకటారు అని కాదు. కనుక ఖచ్చితంగా మా వైపే ఉంటుంది. పనిచేసేటోడు జనరల్గా అందుబాటులో ఎవరు ఉంటారని కోరుకుంటారు ప్రజలు, పనిచేయడానికి చూస్తారు. కనుక ఖచ్చితంగా విజయం మా వైపే ఉంటుంది. ఇంకోటి సార్, నిన్న చూసాం మనం ఎగ్జిట్ పోల్స్ కూడా జనాలను మభ్యపెట్టే విధంగా కొన్ని ఛానల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీరు కూడా తప్పని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలింగ్ జరగలేదు, పోలింగ్ జరగక ముందుకే ఓటర్ల మనసులో ఏముందని కూడా చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఓటర్ మహాశయాలు కూడా ఎగ్జిట్ పోల్కు అంతు చిక్కని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా ఒక ఫేక్ అని వచ్చిందని కూడా మీరు చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా నామ్స్ ఉంటాయి, అట్లా ఉట్టుగా చేయొద్దు. పెయిడ్ ఛానల్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ వర్కర్స్ కొంతమంది ఉంటారు, ఒట్టిగా పేడ్ పబ్లిసిటీ చేస్తుంటారు. ఏదో వాళ్ళు వార్త ఇప్పుడే అందిన వార్త అనే టైప్లా, ఇప్పుడే పబ్లిక్ అనుకుంటారు అన్నట్లా అట్లా చేస్తుంటారు. ఎవరో నెంబర్ అంత ఫేక్. పబ్లిక్ మా పరిపాలన చూసి మాకు వేస్తారని మేము అనుకుంటున్నాం. సాయంకాలం 5 గంటల వరకు కాంపౌండ్ లోపలికి వచ్చి ఓటర్లు వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుని ఉంది. ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఈరోజు సాయంకాలం జరిగేది ఉంది. మీ నోట్ల నుంచి పర్ఫెక్ట్ ఎన్ని ఓట్లు వస్తున్నాయి? 60 డివిజన్లో ఎన్ని రావచ్చు? మాకు 35 వరకు రావాలని అనుకుంటున్నాం. కాకపోతే మరి మొన్న డబ్బులు విపరీతంగా వచ్చినాయి. గవర్నమెంట్ వాళ్ళది, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, ఇంకొక పార్టీ కలిసి పోటీ చేస్తుంది. ఒక దగ్గర ఒక బలమైన క్యాండిడేట్ పెడితే మీరు వీక్ క్యాండిడేట్ పెట్టండి, అట్లా ముగ్గురు మా పార్టీని ఎదుర్కోవడానికి ముగ్గురు ఐక్యమై కొట్లాడుతున్నారు. అయినా మాకే ఫుల్ మెజార్టీ వస్తుంది. నిన్న చీరలు వంచినట్ట, జాకెట్లు, చీరలు, బంగారం, వెండి, తర్వాత మంచి స్కాచ్ బాటిళ్ళు, తర్వాత పైసలు, నిన్న మొత్తం 59 డివిజన్లో వచ్చిన డబ్బులు వంచి. సమస్యాత్మక ప్రాంతాలు అంటే ఊరు చివరన ఒక డివిజన్ ఉంది, ఊరు ఇక్కడ చివరన ఒక డివిజన్ ఉంది. ఎట్లుండొచ్చు ఈ 2 డివిజన్లు? మీకు కూడా అర్థమైండొచ్చు, జనాలకు కూడా అర్థమైండొచ్చు. ఊరు బయట ఒకటి ఉంది, ఊరు ఈతల సైడ్ ఒకటి ఉంది. ప్రజలు చాలా తెలివైన మంత్రులు, అందుబాటులో ఉండే వ్యక్తులను ప్లస్ ప్రజా అవసరాలు తీసే పార్టీని ఇప్పటికే మనం ఓటేసి మోసపోయినాం. 2 ఏళ్లలో ఏం అడిగింది లేదు, రైతుకు జరిగింది లేదు, విద్యార్థి జరిగింది లేదు, నిరుద్యోగులకు వచ్చింది లేదు, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. కనుక ఖచ్చితంగా ముఖ్యంగా ఎంప్లాయీస్ డిఏ లేవు, పిఆర్సీ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, మహిళలకు 4,000 పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, అధ్వానమైన పరిస్థితులు. ఈ ఓట్లు వేస్తే కనీసం భయంతోనన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇట్లా వీళ్ళకి వేస్తూ పోతే ఉన్నాయి పోతాయి అనేది కూడా ప్రజలకు ఒక అవగాహనకు వచ్చింది అందరికీ. ఇప్పటికైనా పెన్షన్స్ ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగస్తున్నా వాళ్ళంతా తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే అర్థమైండొచ్చు శ్రీనివాస్ గౌడ్ ఎవరికి ఓటు వేయాలి అని చెప్పింది కూడా ఇప్పటికే అర్థం కావచ్చు అని కూడా
శ్రీనివాస్ గౌడ్ చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఓటర్లు తమ ఓటు నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి, మభ్య పోవద్దంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ నుంచి మన తెలుగు కోసం మీ మధు.